వారు మరి అలాగెందుకున్నారు? ఎందుకు వారు దేవునికి దూరంగా ఉన్నారు? ఎందుకు కయ్యను తన తమ్ముడైన హేబెలును చంపాడు? మొట్టమొదటి నరహత్య బైబిల్ గ్రంథంలో అదే, మర్డర్ అదే. దేవునికి దగ్గరికి ఉంటే వారిలోకి శారీరక క్రియలు, సాతాను క్రియలు వచ్చేవి కావు. దేవుని మాటకు దూరంగా ఉన్నారు కాబట్టి సొంత కడుపున పుట్టినటువంటి వ్యక్తి, సొంత కుమారుడే తమ్ముణ్ణి చంపాడు. చూసారా? దేవునికి దూరంగా ఉండబట్టే వారిలోకి దెయ్యపు క్రియలు వచ్చేసినాయి. దేవుడు ఉంటే వారితో ఏం జరుగుతుంది? వారు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు, శాంతికరమైన జీవితాన్ని జీవిస్తారు. వారిలో సమాధానం ఉంటుంది, ఎంతో నెమ్మది ఉంటుంది. కానీ దేవునికి దూరంగా ఉన్నారుగా, దేవునికి దూరంగా ఉన్నారు కాబట్టి వారిలోకి ఏమొచ్చేసింది చెప్పండి? వారిలోకి ఏమొచ్చేసింది? భయం, కలవరం, దిగులు, జీవితం అంటే ఆందోళన వచ్చేసినాయి. దేవుని ఎరగని వారిలో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దేవుని ఎరగని వారిలో ఇవన్నీ కూడా చోటు చేసుకుంటా ఉంటే కేవలం దేవునితో ఉంటే వారి జీవితంలో శాంతి, సమాధానం. ప్రభు అంటాడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు నా శాంతినే మీకు ఇస్తాను అన్నాడు ప్రభు. చెప్పండి, నా శాంతినే మీకు ఇస్తాను. ఈ లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వను. దేవుని శాంతి మనలను శాంతింపజేస్తుంది. ఈ లోకం ఇచ్చినట్లు కాదు, కానీ అది ఎంతో నెమ్మది. ఈ లోకంలో ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, వైడూర్యాలు, బంగారము, వజ్రాలు, కెంపు, మకరందం ఎన్నున్నా కూడా దానితో పోలిస్తే, ప్రభు ఇచ్చేటువంటి శాంతితో పోలిస్తే అవంతా కూడా తుడిచిపెట్టినట్లే. దేవుడిచ్చే శాంతి అంత గొప్పది, లోకంలో అన్నిటికంటే గొప్పది ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుని దగ్గర మనం పొందుకునేది అంత ప్రశాంతత పొందిన వారికే అర్థమైద్ది, తీపి తిన్న వారికే అర్థమైద్ది. అంతే కదా? పుల్లారెడ్డి స్వీట్స్ తింటేనే పుల్లారెడ్డి స్వీట్స్ యొక్క రుచి తెలుస్తుంది. తిన్నవారికి ఏం అర్థమైద్ది? అంతే కదా? తిన్నవారికి ఏమీ అర్థం కాదు. రుచి చూచి ఎరుగుతి నేను పాడబడు ఒక ఆయన. దేవుని ఏం చేయాలంట? రుచి చూచి ఎరగాలి. దేవుని సంఘం. ఈ రోజున సంఘం గురించి మాట్లాడుతున్నాను నేను. ఈరోజు దేవుని యొక్క సంఘం, ఈ దేవుని యొక్క సంఘం గురించి రోమిలకు రాసిన పత్రిక 16:16 చక్కగా రాయబడి ఉంది. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనము చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. చూడండి ఏం చేస్తాయంట దేవుని సంఘము, ఏం చేస్తుందంట? వందనములు. ఒకరిని ఒకరు ఆప్యాయత. దీని అర్థం ఏంటంటే, దీని అర్థం ఆప్యాయత ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఎట్లా ఉండాలంట? ఆప్యాయతతో, అనురాగంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి. ఒకరికొకరు నా సాటి వ్యక్తే, నా సహోదరుడే, నా సహోదరియే అనేటటువంటి బాంధవ్యం సంఘంలో ఉండాలి. అంతే కదా? సంఘం అంటే దేవుని యొక్క శరీరము. చెప్పండి, దేవుని యొక్క శరీరము. దేవుని యొక్క శరీరము మరియు మనలో ఉన్నటువంటి శరీరము లేకపోతే అవయవాలు ఒకదానికొకటి వేరుగా పోరాడవు. చేతికి వేరుగా కాలు పోరాడలేదు, తలకు వ్యతిరేకంగా హృదయము పోరాడలేదు. ఎందుకనంటే గుండె ప్రసరించేటువంటి రక్తం మొదట ఎక్కడ చేరుతుంది? మెదడుకు చేరుతుంది. మెదడుకు చేరితేనే మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎన్నో తలంపులు వస్తూ ఉంటాయి. అంతే కదా? అంటే మనలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా ఒకదానికొకటి ఏం చేస్తాయని చెప్పండి? సహకరిస్తూ ఉంటుంది, ఒకదానికొకటి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అట్లాగే సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము. ఈ సంఘానికి శిరస్సు ఎవరు చెప్పండి? సంఘానికి పెద్ద తలక ఎవరు చెప్పండి? యేసయ్య. పలకండి ఒక మాట చెప్పండి అన్నమాట. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? ఈ సంఘానికి పెద్ద తలక ఎవరు? యేసయ్యది. ఈ సంఘం కోసం ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ సంఘం కోసం మనమంతా కలిసి ఇక్కడికి రావాలని, మనమంతా కలిసి ఇక్కడ దేవుని సన్నిధిలో బలమైన సాధనాలుగా, వధువు సంఘముగా దేవుని కోసం నిలబడాలని ఆయన 2000 సంవత్సరాల పూర్వం తన్ను తానే అప్పగించుకున్నాడు. తన్ను తానే ఆయన యజ్ఞ పశువుగా, బలి పశువుగా మన కోసం ఏం చేసినాడు? ఆయన చెప్పడమ్మా, అప్పగించుకున్నాడు, మరణించాడు, రక్తం కార్చినాడు. నీవు పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, నిత్య జీవాన్ని పొందాలని ఏం చేసినాడు చెప్పండి? 2000 సంవత్సరాల పూర్వం ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. వేరుగా పోరాడకూడదు, ప్రభునకు వేరుగా జీవించకూడదు. ఎంతో ఆసక్తి, ముందే చెప్పాను,
చంద్రబింబమంతా అందము. దేవుని సంఘానికి ఎంత అందం చెప్పండి. చంద్రబింబమంతా అందము. అంత అందము కలిగి ఉండాలి, జీవించాలి దేవుని సంఘం. పేపర్ మీద గనక, వైట్ పేపర్ మీద గనక ఇంకేసేమనుకోండి, ఆ ఇంకే కనిపిస్తుంది. అంతే కదా, ఆ ఇంక్నే చూస్తూ ఉంటారు, ఆ రాతనే చూస్తూ ఉంటారు, ఆ మచ్చనే చూస్తూ ఉంటారు. ఆ మచ్చే, వైట్ పేపర్ ఏం కనపడదు, ఆ మచ్చే కనిపిస్తూ ఉంటుంది. సంఘానికి ఏం ఉండకూడదు చెప్పండి? ఆ మచ్చ ఉండకూడదు. అర్థమవుతుందా? ఆ మచ్చ లేకుండా మనం ఏం చేయాలంటే, ఈ శరీరములో, ఈ కాయములో, ఈ దేహములో ప్రాణం విడిచిపోయే ముందు మనం సరి చేసుకుని దేవుని సంఘములో మనం జీవించాలి. సంఘ చరిత్ర మనం చూసినట్లయితే, అమ్మ జాగ్రత్తగా ఆలకించండి. ఈ సంఘానికి నాయకుడిని ఒకడు పెట్టాడు ప్రభు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించిన తర్వాత ఒక రోజున అడిగారు శిష్యులను పిలిచి, ప్రభు యొక్క శిష్యులు ఎంతమంది చెప్పండి? 12 మంది. ఎంత? 12 మంది శిష్యులను పిలిచి ఒక రోజున అడిగాడు, అయ్యలారా, నాతో పాటు తిరుగుతున్నారు, మీరు మీ ఊళ్ళలోకి వెళుతున్నారు, చూస్తూ ఉన్నారు, మరి నా గురించి ఏమనుకుంటున్నారు జనులందరూ అని అడిగితే అందరూ ఏం మాట్లాడలేదు. కొంతమంది అంటున్నారు శిష్యుల్లో, నీవు బాప్తిజం ఇచ్చి యోహానవయ్యా అని అంటున్నారంట, ప్రవక్తల్లో ఒకడవయ్యా అని అంటున్నారంట, అంతేకాదు నీవు ఏలియావు అని అంటున్నారు. శిష్యులు చెప్తున్న సమాధానాలు ఇవి. యేసుప్రభు అడిగిన ప్రశ్న ఏంటి? నేను ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నాను కదా, చనిపోయిన వారు లేస్తున్నారు కదా, లాజర్ లాంటి వాళ్ళు లేచారుగా, విధవరాలు యొక్క కుమారుడు లేచాడుగా, రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క ఆ స్త్రీ రక్తస్రావం, ఆ క్యాన్సర్ పోయిందిగా, సమాధుల్లో నివసించినటువంటి శానా దయ్యాలు పెట్టిన వ్యక్తి బాగయ్యాడుగా, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి కదా, మరి ప్రజలందరూ కూడా ఏమనుకుంటారయ్యా అని అంటే ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు. కొంతమంది ఏలియావని, కొంతమంది బాప్తిజం ఇచ్చు యోహానని, ప్రవక్తలలో ఒకడు లేచాడని చెప్పుకుంటున్నారయ్యా అని అంటే, అక్కడ పేతురు ఉన్నాడు. సీమోను అనబడిన, చెప్పండి, సీమోను అనబడిన పేతురు అనే వ్యక్తి అంటున్నాడు. అయ్యా పేతురు వైపు చూశాడు. అందరూ చెప్తున్నారు కానీ మనోడు దుడుకు పేతురు కదా, ఏం చెప్తాడో అని చెప్పేసి ప్రభు అలాగ పేతురు వైపు చూస్తే పేతురు అంటున్నాడు, ఆ మాట చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. పేతురు అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఏమని చెప్పాడంట? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు. ఈ మాట ఎవరు చెప్పలా. యేసు ప్రభు తను తాను క్రీస్తుగా, అభిషక్తునిగా, మెస్సయ్యగా, యేసుగా ప్రత్యక్షపరచుకోవడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన యోహానాత్మ కలగలేదు, బాప్తిజం యోహాను కాదు, ప్రవక్తలు ఒకడు కాదు, ఏలియా కాదు, దేవుడే ఆ ఏలియాను, బాప్తిజం యోహానును, ప్రవక్తలను పంపించినటువంటి దేవుడే శరీరము దాల్చి భూమి మీదకి వచ్చినాడు. ప్రవక్తలు అంటే శిష్యులకు చాలా మందికి అర్థం కాలేదు, కానీ పేతురు అంటున్నాడు, నీవు ఎవరవనంటే సజీవుడు వగు క్రీస్తు. చెప్పండి మీరు, సజీవుడు వగు క్రీస్తు. మిమ్మల్ని గనక యేసుక్రీస్తు ఎవరు అని అడిగితే మీరేం చెప్తారు సమాధానం? ఆయన సజీవుడు. చెప్పండి, ఆయన ఎవరు? సజీవుడు. సజీవునిగా మన మధ్య ఉన్నాడు. మేము ప్రార్థిస్తున్నప్పుడు మా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ప్రజలందరినీ సజీవులుగా ఉంచే దేవుడు, నిత్య జీవ ప్రదాతని సాక్ష్యం చెప్పాలి ప్రభు గురించి. అప్పుడు దేవునికి సంతోషం. అంతే కదా, మనం సజీవుడైన యేసయ్యను నమ్ముతున్నాం. అలా చెప్పేసరికి ఏమంటున్నాడు? సిమోనా బర్యోనా అన్నాడు. ఏంటమ్మా? బర్యోనా, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం రాయబడిన మాట చదువుతున్నాను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువలు నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఏమని చెప్పాడమ్మా? నీవు ధన్యుడవు, ఈ మాట ఒప్పుకున్నావు. నీలాంటి వారికి దేవుడు తండ్రి మరి తెలియజేస్తే గాని నీకు తెలియలేదు. నీకు మంచి హృదయం, మంచి మనస్సాక్షి ఉన్నాడు కాబట్టి నీకు అర్థమైంది, ఇంకెవరికి అర్థం కాలేదు. పేతురువు కాబట్టి నీవు బండవు. పేతురు అంటే అర్థం ఏంటి? బండ. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. పాతాళ లోకపు గవునులు దాని ఎదుట, ద్వారములు దాని ఎదుట నిలువనేరావు. పాతాళము గజ గజ వణుకుతుంది సంఘం అంటే. సాతానుడు పారిపోతాడు, అపవాది కోటలు కూలిపోతాడు సంఘం ఎదుట.
కాబట్టి పేతురు, నీవు ధన్యుడవు, యు ఆర్ బ్లెస్డ్ పర్సన్. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నీ బండ మీద, ఈ బండ మీద నా యొక్క సంఘాన్ని కడతాను. సంఘం అంటే అంత గొప్పది. మరి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, సమాధికి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది అని అంటే, శిష్యులందరూ కలిసి దేవుని కొరకు ప్రయాసపడ్డారు. పెంతెకొస్తు దినము నాడు మేడగది మీద ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వారిని ఏం చేసింది చెప్పండి? అభిషేకించింది. అప్పటిదాకా దేవుని ఆత్మ ఏంటో, పరిశుద్ధాత్మ ఏంటో ఎవరికి తెలియదు. వారు ఆరాధిస్తూ ఉన్నప్పుడు అగ్నిలాగా, ఎట్లా వచ్చింది చెప్పండి? దేవుని ఆత్మ అభిషేకం అగ్నిలాగా వారిని అభిషేకించింది. ఓ రోజున